మనం గెలిచేశాం అన్నయ్య, మనం గెలిచేశాం. బావగారు మనం గెలిచేశాం. నానా, నువ్వు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా గెలిచేశావు. నేనా? అవును బావగారు, మీరే. ఊరి బాగు కోసం మీరు చేసిన ఉపకారానికి ఈ పట్టం కట్టారు. దశరథరామయ్య గారు, 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 దశరథరామయ్య గారు. మన మాజీ ప్రెసిడెంట్ శ్రీ సత్యమూర్తి గారిని శ్రీ దశరథరామయ్య గారి మెడలో పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. మీ అందరికి నా నమస్కారం. జెండాకర్ర లాంటి ఈ పంచాయతీకి జాతీయ జెండాల 25 సంవత్సరాలు ఎగిరాను. మరి ఇప్పుడు గోసుగుడ్డ ఎగరేసి మురిసిపోతున్నారు. ఒకప్పుడు నా చెప్పులు మోసేవాడు, ఇప్పుడు నా కుర్చీలోనే కూర్చున్నాడు. అటువంటి వాడు మెడలో నేను దండ వేస్తే గంగిగోవు మెడలో గాడిద దండేసినట్టు ఉంటుంది. దండేయడానికి వీలేదు. నీకంటే ఒళ్ళొంచి పనిచేసే కూలోడు దండస్తే ఎక్కువ సంతోషిస్తాడు మా అన్న. రండిరా. మన దేశం మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ, మన దేశం జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్ర, మన దేశం మహాత్మా గాంధీ. రోజు నువ్వు మాట్లాడే భాషలోనే మాట్లాడినా? మాట్లాడొచ్చు. నేను అందరికీ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, నేను అన్నం తింటున్నాను, మీరు కూడా అన్నం తింటున్నారు. నేను పెసలు పండిస్తున్నాను, ఇదిగో ఆయన గారేమో నువ్వులు పండిస్తున్నారు, ఇదిగో ఈయన గారేమో అల్లం పండిస్తున్నారు, మరి ఆయన గారు ఉల్లిపాయలు పండిస్తున్నారు. ఇవన్నీ కలిపితే ఏమవుద్ది? పెసరట్టు అవుద్ది. వీటన్నిటికంటే ముందు మనం బాగా ఆలోచించుకోవాల్సింది దాని గురించి. దేని గురించి? పురుగుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఆకు పురుగులు, తోక పురుగులు, చీడ పురుగులు, పెంట పురుగులు. ఈ పురుగుల సీసేంటి అయ్యా? మన దేశం మహాత్మా గాంధీ గారు మా నాన్న చెప్పింది మీకు అర్థం కాలేదనుకుంటాను. పురుగులంటే ఏంటి? పచ్చగా ఉన్న వాటిని నాశనం చేసేవి. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనుకోవడం, కుల మత జాతి రాజకీయ అరాచకాన్ని పురుగులు అంటున్నారు. వీటి నుంచి బయటపడి మనందరం కలిసికట్టుగా బతకాలంటున్నాడు మా నాన్న. కొండ మీద పొద్దు పొడుపు, గుండె మీద ముద్దు కొడుకు ఉండాలి జీవితానికి. అది అనుబంధమో రుణబంధమో దేవుడికే తెలియాలంట. కొండ మీద పొద్దు పొడుపు, గుండె మీద ముద్దు కొడుకు ఉండాలి జీవితానికి. మానుకోడు, తన ప్రాణమైన అడిగితే దానమివ్వ వెనుకాడడు. కడుపు నిండా ఊవ పెట్టకుండా మంచి నీళ్లు గుక్కెడైన ముట్టుకోడు. కూలినాలి గుండెల్లో ప్రాణమల్లే, ఈ ఊరు వాడ కాసుకునే దేవుడల్లే. మంచితనం పెంచుకున్న మహనీయుడు, ఆట దాటలేని కొడుకేమో శ్రీరాముడు. ఆ కొండ మీద పొద్దు పొడుపు, గుండె మీద ముద్దు కొడుకు ఉండాలి జీవితానికి. కొడుకేమో గొడుగల్లే, తోడు నీడ కావాలి నూరేళ్ళు పండడానికి. మనుషుల్లో దేవుడ
కలుసుకుంటూ అనురాగాల గుండెలో దీపం వెలిగించును. ఆశలన్నీ రాసులయ్యే జీవితానికి, ఆ ఊసులన్నీ ఊపిరయ్యి బతకడానికి. పాలు పోసి పెంచుకున్న బుజ్జాయితో తన కాలమంత గడపాలని కోరికేనంట. కొండ మీద పొద్దు పొడుపు గుండె మీద ముద్దు కొడుకు ఉండాలి జీవితానికి. ఆ కొడుకేమో గొడుగల్లే తోడు నీడ కావాలి నూరేళ్ళు పండడానికి. అది అనుబంధమో రుణబంధమో దేవుడికే తెలియాలంట. ఏదేమైనా ఇద్దరి ప్రేమ ఆదర్శం కావాలంట. ఆ కొండ మీద పొద్దు పొడుపు గుండె మీద ముద్దు కొడుకు ఉండాలి జీవితానికి. ఆ కొడుకేమో గొడుగల్లే తోడు నీడ కావాలి నూరేళ్ళు పండడానికి. దయాన్ని ఆఫీస్ తోడు మర్చిపోయి ఆ క్యాలెండర్ చూస్తూ ఊహలోకి వెళ్ళిపోయారా? లేవండి, లేచి స్నానం చేయండి. ఏంటి అలా చూస్తున్నావు? రండి. ఉతుకు ఉతుకు దా ఉతుకు ఉతుకు. వదలండి, అయ్యో, వదలండి. రా. అమ్మగారు, అయ్యో, ఓ, అయ్యో, 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 అయ్యో. ఏంట్రా నీకు ఇంకా ఈ రోగం పోలేదా? ఇప్పటికి 30 మంది పని మనుషులు మార్చాను. ఎవతో ఒకతొచ్చి ఈయన పళ్ళు రాలగొడితే గానీ ఈయనకు బుద్ధి రాదు. నువ్వు నోరు మూసుకో. నిన్ను కూడా చేపట్టుకునే కదా పెళ్లి చేసుకుంది. వాసు, ఇది ఇస్త్రీ పెట్టి పట్టుకుంటే నాకు క్యాలెండర్ లో బీడీ కట్ట పట్టుకున్న శ్రీదేవి గుర్తొచ్చింది. గట్టిగా కౌగులించుకున్నాను. అయ్యో బాబాని గొడవ పెట్టి నలుగురిలో నా చేత తాడిపట్టు కట్టించుకుంది. నీ సంగతి ఎవరు తెలుసు? వెళ్ళాలా బాసు? ఏ చెత్త మొహం చూసినా సినిమా యాక్ట్రెస్ లా కనపడి రెచ్చిపోతాను. కానీ దీని మొహం చూస్తే